అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే రోజు మినీ వ్లాగ్. ఇక సండే అయితే ఫిష్ తెచ్చుకున్నాము. ఈ వ్లాగ్లో మనం ఫిష్ ఫ్రై ఒకటి, నేను తెచ్చుకున్న రగ్గులు అంటే బ్లాంకెట్స్. ఇక్కడ ఒక బ్లాంకెట్ తీసుకున్నాను, విపరీతంగా చలి పెరిగిపోయిందని. దాని గురించి నేను జమ్ములో తీసుకున్న రజాయి, దాన్ని రగ్గు అనరంట, రజాయి అంటారంట. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చూసుకుందాం, ఓకేనా? ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, కుకింగ్ వీడియో సంథింగ్ ఏమైనా వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక సండే మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్కి అయితే ఒకటేసారి వండేసుకున్న. కిచిడి చేసి దాంట్లోకి ఎగ్ ఫ్రై చేసిన. ఇక మార్నింగ్ అయితే కొంచెం కాస్త త్వరగానే తీరిపోయిందిలేండి పని అయితే. అంటే నాకు బ్రేక్ఫాస్ట్ అవన్నీ గిన్నెలు తోమి లేట్ అవుతుంది, కానీ ఒకేసారి అన్నం కూర వండేసాను అనుకో, బ్రేక్ఫాస్ట్ లేకుండా త్వరగా అయిపోతుంది. ఇక ఎట్లాగో పని లేదు కదా అని ఆరింగన్కి పార్క్ తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాను. నేను డైలీ హాఫ్ అన్ అవర్ ఆడిపిస్తాను మార్నింగ్, కానీ ఈరోజు కొంచెం ఎక్కువసేపు ఆడిపిద్దాం, సండే కదా. ఈవినింగ్ ఎట్లయినా మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి చీకటి అవుతుంది, ఇక బయటకు వెళ్ళి ఏం లేం కదా అని తీసుకెళ్ళాను. సో ఇక అక్కడ మేము ఆడుకుంటూ ఉన్నాము. నార్మల్గా మేము చెత్త పాలు రెండు తీసుకొని కిందికి వెళ్ళి అటే ఉంటాను. ఒక 10:30, 11 వరకు అక్కడే ఉండి ఆడుకొని వస్తామన్నమాట. అయితే ఇంకా చెత్త పాడేసి పాలు అబ్బాయి వస్తే పాలు పోయించుకొని అక్కడ పెట్టి ఇంకా పార్క్ అయితే వెళ్ళిపోయాము. ఇక అక్కడ ఆడుకుంటూ ఉంటే ఒక ఆవిడ వచ్చింది, బాగానే మాట్లాడింది. తిన్నారా, టిఫిన్లు చేసిరా, పని అయిపోయిందా, స్నానాలు చేసిరా, బట్టలు ఉతుకురా, అవన్నీ మంచిగానే అడిగింది. నేను కూడా అడిగినా, సరే నార్మల్గా మాట్లాడుతూ ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. సరే బాగానే ఉంది కదా, బాగానే మాట్లాడుతుంది కదా అని మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటుంటే సడన్గా అంది, ఏంటి నువ్వు ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు, ఎందుకు ఏమైంది నీకు, అంత పెద్ద రీజన్ ఏంటి అంట. ఏంది, నువ్వు నాకు తెలిసిన దానివి కాదు, నేనంత చనువు నీకెప్పుడు ఇచ్చినా కదా. అంటే కొందరికి మనీ ప్రాబ్లం కావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. నేను అంత చనువు తనకి ఇవ్వకముందుకే తను తీసుకున్న నాతోనే అలా ఎలా మాట్లాడగలుగుతుంది అనిపించింది నాకైతే. అంటే దీంట్లో మీకు చనువు ఏముంది అక్క అని మీరు అనుకోవచ్చు, బట్ కొంతమందికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. అలా అడగడం నాకైతే తప్పే అనిపించింది. నేనెక్కడ చిన్నపిల్ల అనిపించినా కానీ నేను బక్కగా ఉండడంలా అలా అనిపించిందేమో. నేనేం ఊరుకోలేదు. నేనేమన్నానంటే, నేను స్లిమ్గా ఉన్నాను, అంటే స్లిమ్గా ఉన్నానని కుళ్ళుకుంటున్నావు ఆంటీ అన్నాను. ఆంటీ అన్నదానికి తను ఫీల్ అయినట్టుంది. అంటే ఆంటీలానే ఉందిలేండి, వాళ్ళ కూతుర్లే నాలా ఉన్నారు. అందులోనూ నేను కొంచెం సన్నగా ఉండి టీ-షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను కదా, ఇంకా కొంచెం యంగ్గా అనిపించానో ఏంటో నాకు తెలియట్లేదు, కానీ నేనైతే అందంగా ఉండి యంగ్గా ఉన్నాను అనుకుంటే తప్పు, ఎందుకంటే మనకు అది లేదనమాట. సో నాకైతే ఈమెకి ఎలా అనిపించింది నాకు అసలు అర్థం కాలేదు. నా పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమో విపరీతంగా నవ్వుతుంది. ఇంకా వచ్చినాను ఇందులో ఇంకా ఏదో ఒకటి అనేసుకున్నాంలేండి. అంటే తిట్టుకోవడం కాదు, జస్ట్ నవ్వుకుంటూ ఇంకా మాట్లాడేశాను. అయితే ఆ రోజు సండే రోజు మార్నింగ్ ఇక మేము అంటే ఈవినింగ్ మార్కెట్కి వెళ్తుంటే తను నాకు కనిపిస్తే ఏవిడే భావన నన్ను అలా అంది అంటే, ఎవరైనా ఏమనంటే నాకు వచ్చి చెప్పకుండా వాళ్ళకి అక్కడే ఆన్సర్ ఇవ్వాలి. గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, సో అందులో మాట్లాడి నీకేం కావాలంటే అలా ఉంటుంది కదా, అది చదువుకొని మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అని చెప్పాడు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నన్ను ఎవరైనా తిట్టారనిపించింది అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్లేషన్ ఓపెన్ చేసుకొని దాన్ని రికార్డ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ట్రాన్స్లేషన్ చెప్తే వాళ్ళు చెప్తారు కదా, సో అలా యూజ్ చేసుకుంటాను అనమాట. ఇక మళ్ళీ ఎప్పుడు కలిసినా కానీ ఏమైనా అందనుకో, ఇంక అక్కడే ఆన్సర్ అయితే ఇచ్చొస్తా. మనకైతే అంత పెద్దగా మాటలు ఏం రావు. కానీ ఇక నా ఫిష్ ఫ్రై అయితే నార్మల్గానే ఉంది. అన్ని మసాలాలు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, కొంచెం పసుపు, ఇంకా ఆయిల్, లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్‌ఫ్లవర్ అయితే లేదు. ఇంకా బియ్యపు పిండి, ఇంకా శనగపిండి అయితే 2 యూజ్ చేశాను. ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుంటే చాలా బాగుండేదేమో అనిపించింది. కాకపోతే ఇంకా టైం కూడా లేదు. అప్పటికే 9:30 అలా అవుతుంది. అంటే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సర్లేండి. నా వైపు నుంచి నేను చెప్పుకున్నాను కదా, మరి మీరు చెప్పండి. నేను నార్మల్‌గా ఉయ్యాలూతుంటే తనొచ్చి అంటే నార్మల్‌గా మాట్లాడి, "ఎందుకు నువ్వు ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నావు? ఎందుకు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు?" అని మిమ్మల్నే అంటే, మరి మీ దగ్గర ఎలాంటి ఆన్సర్ వస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఆన్సర్ అయితే ఇలా ఉంది. అంటే ఒక్కొక్కరికి పర్సనల్ రీజన్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనీ ప్రాబ్లమ్ కావచ్చు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. మరి అలా జరిగిపోయిందేమో నా పెళ్ళి. మరి మీరేమనుకుంటున్నారు? నేనే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానంటారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్.
అయినా మీకు కూడా ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా పక్కనున్న ఆవిడ నాకన్నా చాలా చిన్న వయసు. మరి ఆమెను అనలేదు. నన్నంది. ఆమె కొద్దిగా లావుగా ఉంది. నేను కొంచెం బక్కగా ఉన్నాను. మరి ఆమెకి అంటే ఇప్పుడు తను పెద్దావిడే అనుకో, మరి ఇద్దరి వయసు గెస్ చేసినప్పుడు ఇద్దరిని అడగాలి గదా! మరి నాకన్నా చిన్న ఆవిడని అడగలేదు కానీ నన్నడిగింది. ఈ మనుషులని అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు కదా! నాకైతే ఆవిడ గురించి చెప్తుంటేనే ఫుల్‌గా నవ్వొస్తుంది. ఆ కామెడీ అయిపోయినంక ఒక హాఫ్ అన్ అవర్ దాకా నవ్వుకున్నా. నవ్వుకున్నాను కానీ ఎక్కడో చిన్న ఫీలింగ్ అలా నేను ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా ఏంటి? కొంచెం గిల్టీగా అనిపిచ్చింది. మాక్సిమం ఎవరి విషయంలోకి దూరను. ఒకవేళ నా విషయంలోకి దూరిరనుకో అంటే తెలియని బాధ. అంటే ఏదోలా అనిపిస్తుంది. అరే! నేను ఎందుకన్నాను? వాళ్ళెందుకన్నారు నన్ను? ఇలానే మెదడంటే తిరుగుతా ఉంటది. ఇక నా ముచ్చట అయిపోయేలోపైతే ఇక ఫిష్ ఫ్రై గూడా అయిపోయింది. ఇంకా లాస్ట్‌దనమాట. ఇంకా 3 పీసెస్ ఉంటే అవి గూడా ఏసేసినా అయిపోయింది. ఈ ఫిష్ ఫ్రై నేనెలా చేస్తున్నానో చెప్పనా? సగమేమో బిగ్ బాస్ చూస్తూ సగమేమో ఇక్కడ మా బావ అంటుండు మాడగొట్టావు ఇక్కడ అక్కడ ఏం తిరుగుతున్నావు? ఒక దగ్గర నించొని చేయొచ్చు కదా చల్లగా ఏం తిరుగుతున్నావు అన్నాడు. ఇక మా బావని వీడియో తీయమన్నాం అనుకో అన్నీ సగం సగం పనులు స్క్రీన్ కూడా యాడ్ చేయడు. ఇలానే నాకు 3, 4 టైమ్స్ అయిపోయింది. నీకు పని చెప్పడం నేను చేసుకోవడం నయమనుకుంటాను అప్పుడప్పుడు. చూడండి స్మెల్ అయితే చాలా వస్తుందసలు. నేను అనుకుంటున్నాను స్మెల్ అయితే వస్తుంది కానీ కింది వాళ్ళొచ్చి మళ్ళీ ఏం కంప్లెయింట్ చెయ్యరు కదా! స్మెల్ వస్తుందని అనిపిచ్చింది. ఇంత ఫ్రీడమ్ కూడా లేకపోతే ఎలా కదా! ఇక బిగ్ బాస్ చూస్తే అయితే ఫిష్ ఫ్రై తింటున్నాం. మా ఆర్యన్ కూడా నిజంగా. వాడు ఇంతవరకైతే నాకెప్పుడు సూపర్ అని చెప్పలేదు. డాడీ ఎలా ఉంది డాడీ అంటే సూపర్ అంట. ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి మీరు కూడా. చూసారా? సూపర్ అంట. ఇదంతా ఓకే గానీ, ఆవిడ నన్నలా అన్నందుకు నేను ఫీల్ కావడంలో ఏమైనా తప్పుందా? లేదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. నేనే ఎక్కువ ఊహించుకొని బాధపడుతున్నానా నాకనిపిస్తుంది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి ఇగో కొత్త రగ్ అయితే వచ్చింది. ఇది డబల్ రగ్ కదా, డబల్ వస్తుందంట. మస్తు దొడ్డు ఉంది. దగ్గరికి రా. చాలా దొడ్డు ఉంది. ఇది మంచిగా ఎచ్చ ఉంది. 5 కిలోలు ఉంటుందట. మరి 5 కిలోలు ఉందో లేదో తెలియదు కానీ బరువు ఉంది. ఇదైతే మేము జమ్ములో తీసుకున్నాము. ఇదేమో 1300, ఇదేమో 1500. ఇది అప్పుడు తీసుకున్నాము. ఇది అప్పుడు 1500 పడేదంట. ఇదేమో 1300. అప్పుడు ఇదైతే ఇట్లా స్టిఫ్ ఉంటుండే. ఇట్లా మనం పడుకొని ఫోన్ ఉండికైనా కానీ ఇట్లా పడుకుంటే ఇట్లా పెడితే ఇట్లానే ఉంటుండే. ఇప్పుడైతే ఇట్లా అయిపోయింది. ఆ మారియన్ నేను ఎగిరి ఇట్లా అయిపోయింది అనమాట మెత్తగా. ఇప్పుడు ఇది 1 కిలో కూడా కిలో ఉంటుంది కావచ్చు. 1 కిలో ఉంటుంది. అప్పుడు ఎంత ఉందో నాకు గుర్తులేదు. ఇదైతే ఇప్పుడు 5 కిలోలు 4 కిలోలు ఉంటుందట. ఏ సైడ్ ఎక్కువ అప్పుడే తెలియదు. మన సైడ్ అయితే ఇంత మంచి దొరికేమనిపిస్తుంది కానీ కాస్ట్ కూడా మన సైడ్ ఎక్కువనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బెడ్ వేసింది ఉంటుండొచ్చు 1000 రూపాయలు 12 ఉందా అట్లా కదా. అది మళ్ళీ సింగిల్ ఇంత బరువు కూడా ఉండదు మన సైడ్ రగ్గులు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించినది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, రగ్గులు నచ్చినాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే కలర్ అయితే మస్తు నచ్చింది. అసలు ఇట్లా ఒక కలర్ ఉంది, ఇట్లా ఒక కలర్ ఉంది. మా బావకేమో వేరే నచ్చింది, నాకు వేరే నచ్చింది. నేను చెప్తుంటే వాళ్ళు నవ్వుతారు ఇద్దరు. ఈ రగ్గు మాత్రం నేను తీసుకుంటే ఈ రగ్గు వాళ్ళకి ఇస్తా. ఈ రగ్గుకైతే ఒక ఇష్టం ఉంది. ఏమో నాకు జమ్ములా బావ అన్నాడు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు రగ్గు తెచ్చుకుందాం చలి ఎక్కువ ఉంటుంది అంటే ఏమో తీవే సరిపెట్టుకుంటావు అయితే మళ్ళీ తీసుకోనికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్న. ఆ రోజు నేను అందాక 2 డేస్కే ఫుల్ చలి పెట్టింది. ఈయన అడిగినాక నెక్స్ట్ డే నైట్ అడిగినా మార్నింగే తెచ్చుకున్నా ఈ రగ్గు. ఇది కూడా అట్లా అయింది. నిన్న ఫుల్ చలి పెట్టింది, నిద్ర అట్లా. అందుకని నిన్న నైట్ అడిగినా మీరు అది తెచ్చుకున్నాం ఇక అట్లా అనమాట. మనకి ఏదైనా కానీ అప్పుడైనా అప్పుడే వస్తాయి. బాబు నేను చెప్తుంటే మా బాబు మురిసిపోతుంది. అబ్బా నేను అప్పుడు అన్నీ వస్తాను అనుకుంటుండు. సరే ఈ ముచ్చట అంటే ఓకే కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. లాస్ట్ మనం ముందు పెట్టిన వీడియో కాక ఇంకా ముందు పెట్టిన వీడియో మంచి వ్యూస్ వచ్చినాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసిన వాళ్ళందరికీ. ఇలాగే మన వీడియోలు చూస్తే ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. అంతమంది చూసారు కానీ ఒక్కరే 2 సబ్స్క్రైబర్లు వచ్చిరు అంతే. సరే ఓకే అట్లీస్ట్ వ్యూస్ అని వచ్చినాయి కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందని తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.